చూడండి నేనైతే ఎన్‌టెన్ లాగిన్ అయిపోయాను. నాకిలా వచ్చింది ఇంటర్ఫేస్ మొత్తం. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయన్నమాట. బిల్ ఫ్రమ్ యువర్ అసిస్టెంట్ అండ్ బిల్ ఏ వర్క్ ఫ్లో. ఇది కొత్త ఫీచర్ అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. మనం 2 టైప్స్‌గా చేయొచ్చు. చాట్‌జీపీటీ, క్లాడ్. దీనికన్నా మనం ముందు ఏం చేయాలంటే చాట్‌జీపీటీ డెస్క్‌టాప్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. చాట్‌జీపీటీ.com డౌన్‌లోడ్ అని సెర్చ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక డైరెక్ట్‌గా విండోస్ అని ఉంది కదా! విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. ఈ రెండిట్లో ఏదో ఒకటి డౌన్‌లోడ్ చేసుకోండి. దీని తర్వాత క్లాడ్‌లో కూడా అంతే. claude.com డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మనం విండోస్ మన ల్యాప్‌టాప్ బట్టి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. మనం డౌన్లోడ్ చేశాక ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఎనేబుల్ ఎంసీపీ అని. దాని మీద క్లిక్ చేయండి. మనకి డైరెక్ట్‌గా ఇలా వస్తాయన్నమాట. డిఫరెంట్ టూల్స్‌తో కనెక్ట్ చేయడానికి. ఇప్పుడు మనం చూడబోయేది చాట్‌జీపీటీ అని క్లాడ్ కాబట్టి ఫస్ట్ చాట్‌జీపీటీ చూద్దాం. చూడండి చాట్‌జీపీటీలోకి వెళ్లి సెట్టింగ్స్‌లో యాప్స్ అండ్ కనెక్టర్స్‌లోకి వెళ్లి అడ్వాన్స్ సెట్టింగ్స్ చూడమంటుంది. డెస్క్‌టాప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది కదా! సెర్చ్ చేయండి చాట్‌జీపీటీ డెస్క్‌టాప్ అప్లికేషన్ కోసం. ఆ చాట్‌జీపీటీ అకౌంట్ ఓపెన్ చేసి మీ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి. దాని తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాప్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ డెవలపర్ మోడ్ అనేది ఆఫ్ అయి ఉంటుంది. ఆఫ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఆన్ చేయండి దాన్ని. ఆన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్రియేట్ యాప్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ మొత్తం వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ఎనేబుల్ ఎంసీపీ అని చాట్‌జీపీటీ అని క్లిక్ చేసిన వెంటనే ఈ మొత్తం దీంట్లోకి వెళ్లి అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆన్ చేయండి. డెవలపర్ మోడ్ ఆన్ చేయండి అని ఇచ్చారు. దాని తర్వాత కస్టమ్ యాప్ క్రియేట్ చేయండి అని ఇచ్చారు. ఎన్‌టెన్ అని నేమ్ పెట్టి ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకోమన్నారు. సేమ్ అదే చేద్దాం. ఇక్కడ ఎన్‌టెన్ అని పెట్టేస్తాను. చూడండి ఇక్కడ కనెక్షన్ ఉంది కదా! దీని దగ్గర సర్వర్ యూఆర్ఎల్ మీద ఆన్ చేసుకొని ఇలా పెట్టేయండి సేమ్ డిఫాల్ట్ సెట్టింగ్స్. అండర్‌స్టాండ్ అని క్లిక్ చేసి క్రియేట్ అని క్లిక్ చేయండి. చూడండి మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మెమరీ ఆన్ చేసుకోవాలనుకుంటే ఇది ఆన్ చేసుకోవచ్చు. మనకి రెస్పాన్సెస్ కొంచెం బెటర్‌గా వస్తాయి. కాకపోతే కొంచెం టోకెన్స్ అనేవి అయిపోతాయి ఎక్కువ. ఇక్కడ సైన్ ఇన్ విత్ ఎన్‌టెన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. చూడండి మనకి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి నాకైతే ఇలా వచ్చేసింది. చాట్‌జీపీటీ వాంట్స్ యాక్సెస్ టు యువర్ ఎన్‌టెన్ ఇన్‌స్టాన్స్ అని. ఇక్కడ అలౌ మీద క్లిక్ చేయండి. చూడండి ఈ మొత్తం మనకి అలౌ ఇచ్చేసామన్నమాట. అన్ని ఫీచర్స్ అక్కడ కనిపించినవన్నీ. చూడండి మనకైతే ఇలా వచ్చేసింది కనెక్ట్ అయినట్టు. చూడండి డిస్కనెక్ట్ అని కనిపిస్తుంది. అంటే కనెక్ట్ అయిందన్నమాట. ఇక్కడ మీరు మొత్తం చూసుకోవచ్చు. యాప్ ఐడీ, యాప్ వెర్షన్ ఇవి మొత్తం. ఇక్కడ యూఆర్ఎల్ కూడా ఉంది. ఏదైతే మన ఎన్‌ఐటీఎన్ అకౌంట్ ఉందో దాని యూఆర్ఎల్ అన్నమాట ఇది. తర్వాత ఎంసీపీ సర్వర్ హెచ్‌టిటిపి అని ఇలా ఉంటుంది. బ్యాక్ వచ్చేయండి. చూడండి మనకి కనెక్ట్ అయిపోయిందన్నమాట ఇక్కడ పర్ఫెక్ట్‌గా. మీకు కనెక్ట్ అవ్వకపోతే ఇక్కడ ఎర్రర్ అని అలా చూపిస్తుంది. ఇప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయిందన్నమాట. ఇప్పుడు మీరు నార్మల్ చార్ట్ ఉంది కదా! అది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా! దీంట్లో మీరు ఇక్కడ మోర్ అని ఉంటుంది. మోర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎన్‌టెన్ అని కనిపిస్తుందన్నమాట. అది సెలెక్ట్ చేసి మీరు ఏదైనా వర్క్ ఫ్లో చేయాలనుకుంటే ఇప్పుడు దీన్ని డైరెక్ట్‌గా అడగొచ్చు. డైరెక్ట్‌గా మన దీంట్లో చేసేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేశాననుకోండి. ఇంక దీంతో అవసరం లేదు. బిల్డ్ ఏ వర్క్ ఫ్లో అని ఉంది కదా! అది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేను జస్ట్ దీనికి నేమ్ ఇస్తాను. ఏఐ ఏజెంట్ అని. ఇక్కడ జస్ట్ ఒక టెలిగ్రామ్ నోట్ పెడతాను. చూడండి ఇలా జస్ట్ ఇలా ఉంచేసాను. ఇప్పుడు జస్ట్ దాన్ని అడుగుదాం చాట్‌జీపీటీని. వాట్ ఆర్ ద చూడండి ఇలా అయితే క్వెషన్ అడిగాను. ఎన్ని వర్క్ ఫ్లోస్ ఉన్నాయి? ఏమున్నాయి? దాంట్లో నోట్స్ ఏమేమి ఉన్నాయని. చూడండి కాలింగ్ టూల్ అని ఇలా ఇచ్చేసింది. చూడండి ఎన్‌టెన్ సెర్చ్ వర్క్ ఫ్లోస్. చూడండి 200 అంటే మనకు సక్సెస్‌ఫుల్‌గా రిట్రీవ్ అయినట్టు. ఐ కెన్ సీ వన్ వర్క్ ఫ్లో ఇన్ యువర్ వర్క్ స్పేస్. ఏఐ ఏజెంట్ ఐడీ ఇచ్చేసింది. స్టేటస్ ఇన్‌యాక్టివ్ అంటే పబ్లిష్ చేయలేదు కదా మనం అందుకు. అన్‌ఫార్చునేట్‌లీ ఐ కాంట్ సీ ద నోట్స్ ఇన్‌సైడ్ ఇట్ యెట్ బికాజ్ ఎన్‌టెన్ రిటర్న్ వర్క్ ఫ్లో ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎంసీపీ. ఎనేబుల్ ఎంసీపీ యాక్సెస్ ఇన్ వర్క్ ఫ్లో సెట్టింగ్స్. అంటే మనం అలా ఆన్ చేసుకోవాలన్నమాట. చూడండి టు లెట్ మీ ఇన్స్పెక్ట్ ద వర్క్ ఫ్లో స్ట్రక్చర్ అండ్ లిస్ట్ ఆల్ ద నోట్స్. ఓపెన్ ది ఏజెంట్ ఇన్ వర్క్ ఫ్లో. గో టు వర్క్ ఫ్లో సెట్టింగ్స్. ఎనేబుల్ ఎంసీపీ యాక్సెస్ అని ఇలా ఇచ్చింది. చూడండి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. వర్క్ ఫ్లో సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇలా ఉంది కదా! ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. చూడండి మనకి ఇలా వస్తుంది. అవైలబుల్ ఎంసీపీ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి వస్తుందన్నమాట ఎంసీపీ యాక్సెస్ ఇలా ఉంటుంది. మనకు కావాలంటే ఎర్రర్ ఫ్లోస్ అవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇలా అన్నమాట. ఇది ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇది ఆన్ చేయడానికి ఉంటుంది. అంటే మన చాట్‌జీపీటీ దీన్ని కూడా యాక్సెస్ చేయగలదన్నమాట. అలా వర్క్ అవుతుంది. అలా మనం అన్నిటిని మన వర్క్ ఫ్లో మొత్తాన్ని యాక్సెస్ చేయడానికి అలా చేస్తే మన వర్క్ ఫ్లోలో నోట్స్ ఉన్నవన్నీ అవి మొత్తం కూడా కనిపిస్తాయి మనకి. ఆఫ్టర్ దట్ చెక్ అగైన్ అని ఇలా ఉంటుంది. క్రెడెన్షియల్ మనకి ఇవైతే మొత్తం కనిపిస్తాయి అన్నమాట. అది ఆన్ చేసిన తర్వాత అంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అడగొచ్చు క్రెడెన్షియల్స్ ఉన్నాయా లేవా, ఈ క్రెడెన్షియల్స్ యాడ్ చేయమని, ఈ ట్రిగర్స్ యాడ్ చేయమని. అది మొత్తం చేస్తుందన్నమాట. ఇలా వర్క్ అవుతుంది. మీకు ఏమేమి ఫీచర్స్ కావాలో దీన్ని కూడా అడగొచ్చు. చూడండి నేనైతే ఇలా సింపుల్ క్వశ్చన్ అడిగాను. వాట్ కెన్ యూ డూ విత్ దిస్ ఎన్‌టెన్ ఎంసీపీ కనెక్టర్ అని. చూడండి వాట్ కెన్ ఐ డూ కరెంట్లీ అని మొత్తం ఇచ్చేసింది. ఇందాక మనం చేసేటప్పుడు వచ్చింది కదా డైరెక్ట్ గా అవే అన్నమాట ఇవి. సేమ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ ఈ మొత్తం చేయగలదు. క్రియేట్ న్యూ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయగలదు.
అప్డేట్ చేయగలదు. రీనేమ్, ఆర్చీవ్ ఇవన్నీ చేయగలదు. తర్వాత వర్క్ ఫ్లో డెవలప్‌మెంట్ డైరెక్ట్ దాంట్లో వర్క్ ఫ్లో బిల్డ్ చేయగలదు. ఎగ్జిక్యూషన్ అండ్ డీబగ్గింగ్ ఇవి కూడా మొత్తం చేయగలదనమాట. తర్వాత క్రెడెన్షియల్స్ ఇవి కూడా మనం చేయకుండా అదే లిస్ట్ చేయగలదు. మొత్తం కనెక్ట్ చేయగలదు. అంటే మనకు ఆల్రెడీ మనం కనెక్ట్ చేయాల్సి ఉండాలనమాట క్రెడెన్షియల్స్ దీంట్లో. అప్పుడే కనెక్ట్ చేయగలదు. కనెక్ట్ వర్క్ ఫ్లోస్ టు ఎగ్జిస్టింగ్ క్రెడెన్షియల్స్ ఉన్నాను కదా! అలా. అంటే గూగుల్ డ్రైవ్ నోట్ పెట్టేసి అది కనెక్ట్ చేయగలదనమాట ఆటోమేటిక్‌గా. మనం ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లోస్ కూడా ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్‌గా. ఒక వర్క్ ఫ్లో అని చెప్తే అది ఈజీగా బిల్డ్ చేస్తుందనమాట. చూడండి క్రియేట్ ఎ న్యూ వర్క్ ఫ్లో. చూడండి నేనైతే కొత్త వర్క్ ఫ్లో క్రియేట్ చేయమన్నాను. ఏంటంటే ఫార్మ్ స్టూడెంట్స్ కోసం ఒక కోర్స్‌లో ఎన్రోల్ అవ్వడానికి ఇదైతే కాల్ చేస్తుంది ఈ టూల్‌ని. చూడండి ఏ టూల్‌ని కాల్ చేస్తుందో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి ఎరేస్, ఫార్మ్ ట్రిగ్గర్ అవి మొత్తం కనిపించిందనమాట. చూడండి జీమెయిల్ నోడ్ అవి కూడా మొత్తం ఉంది. చూడండి మనకైతే ఇక్కడ ఇలా వచ్చింది. ఐ కెన్ క్రియేట్ ద వర్క్ ఫ్లో బట్ యువర్ నో క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్డ్. అంటే మనం ఇంకా క్రెడెన్షియల్స్ యాడ్ చేయలేదు కదా! అందుకు అది యాడ్ చేయలేదు. చూడండి ఇక్కడ క్వెషన్స్ అడిగింది. మీరు ఏం వాడాలనుకుంటున్నారు? జీమెయిలా, ఎస్ఎంటీపీయా అని. దాని తర్వాత ఇక్కడ మెసేజ్ కూడా అదే ఇచ్చేసింది. చూడండి మనకి ఇక్కడ రిప్లై ఇచ్చిన వెంటనే నేను క్రియేట్ చేశాను అంటుంది. ఇక్కడ జీమెయిల్ అని ఇద్దాం. చూడండి అది 3లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంది. నేనైతే జీమెయిల్ సెలెక్ట్ చేశాను. అది డైరెక్ట్‌గా ఇంకా వర్క్ అవుతుంది ఇచ్చింది. బట్ ఐ కాంట్ కంప్లీట్ ద జీమెయిల్ సెటప్ బికాస్ ఇవన్నీ హ్యావ్ 0 జీమెయిల్ క్రెడెన్షియల్స్. చూడండి చెప్పాను కదా! మన క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తే అది యాడ్ చేయగలదనమాట. చూడండి వర్క్ ఫ్లో స్ట్రక్చర్ మొత్తం ఇచ్చేసింది. ఫార్మ్ ట్రిగ్గర్, గూగుల్ షీట్స్, వెల్కమ్ ఈమెయిల్, అడ్మిన్‌ని నోటిఫై చేయడం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం వర్క్ ఫ్లోని. ఓన్లీ జీమెయిల్ క్రెడెన్షియల్స్ ఉంటేనే నేను కనెక్ట్ చేస్తానని ఇలా అంటుంది. నేను ఇప్పుడు జీమెయిల్ క్రెడెన్షియల్స్ పెడతాను. చూడండి నేనైతే జీమెయిల్ క్రెడెన్షియల్స్ యాడ్ చేశాను ఇప్పుడే. ఇప్పుడు టెస్ట్ చేద్దాం మళ్ళీ ఇక్కడ. చూడండి ఇక్కడ ఇచ్చేసాను నేను క్రియేట్ చేశాను జీమెయిల్ క్రెడెన్షియల్స్ అని. చూడండి ఇక్కడ వర్క్ ఫ్లో ఇలా క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం వాలిడేట్ అనేది చేయాలన్నమాట. ఏమన్నా కావాలంటే ఇది కూడా ఆఫ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇలానే పెట్టాను. డిస్క్ ఉండకూడదని. చూడండి మళ్ళీ ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది ఇలా. మళ్ళీ క్రియేట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేశాను. చూడండి వర్క్ ఫ్లో సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ అని ఇచ్చింది. వర్క్ ఫ్లో నేమ్ ఇక్కడ డైరెక్ట్‌గా లింక్ కూడా ఇచ్చేసింది. ఈ లింక్ క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ ఓపెన్ అవ్వచ్చు. చూడండి మనకైతే వర్క్ ఫ్లో క్రియేట్ చేసి ఇచ్చేసింది. వర్క్ ఫ్లో నేమ్, ఐడీ కూడా ఇచ్చేసింది. ఇక్కడ డైరెక్ట్ లింక్ ఇచ్చేసిందనమాట. మనం దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోతుంది. చూడండి ఎన్ ఫార్మ్ ట్రిగ్గర్ తీసుకొని తర్వాత ఫుల్ నేమ్ ఇవన్నీ కలెక్ట్ చేసి మన జీమెయిల్‌తో వాళ్ళకి ఈమెయిల్ సెండ్ చేస్తుంది. ఇలా వర్క్ అవుతుందనమాట. జీమెయిల్ అకౌంట్ అటాచ్డ్. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలో ఇక్కడ ఇచ్చింది మళ్ళీ. యూఆర్ఎల్ షేర్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేయాలి మొత్తం. ఇంకా కావాలంటే నేను దీన్ని అప్‌గ్రేడ్ చేయగలను. స్టూడెంట్ ఫార్మ్ గూగుల్ షీట్‌లో సేవ్ అయ్యి వెల్కమ్ ఈమెయిల్, టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ అలర్ట్ ఇవన్నీ వచ్చేలాగా చేయొచ్చు. ఫాలో అప్ సీక్వెన్స్ కూడా చేయొచ్చు. అది కూడా చేస్తానని చెప్తుంది. ఇవి కూడా మనం చేసుకోవచ్చనమాట. ఇలా వర్క్ అవుతుంది ఈ చాట్ జీపీటీ. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. చాలా బెస్ట్ ఫీచరు. ఎందుకంటే చాలామంది అక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని దీంట్లోకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ ఎర్రర్స్ అలా డిటెక్ట్ చేసుకొని అలా మొత్తం మాన్యువల్‌గా చేసుకుంటూ ఉంటారు. ఇది డైరెక్ట్‌గా ఇప్పుడు కనెక్ట్ చేయడం వల్ల ఈజీగా మనం చాట్ జీపీటీతోనే చేసుకోవచ్చు. చాట్ జీపీటీ కూడా ఫ్రీ కాబట్టి క్లౌడ్ కోడ్, కోడెక్స్ ఈ మొత్తం ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. బిగినర్స్‌కి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది వర్క్ ఫ్లో ఎలా క్రియేట్ చేసిందో. దీని మీద క్లిక్ చేద్దాం. చూడండి ఓపెన్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇది జస్ట్ సింపుల్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక 2 నోట్స్ ఉంటాయి అనుకుంటా. జస్ట్ ఫార్మ్ అండ్ ఈమెయిల్. కావాలంటే మనం తర్వాత వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఫుల్ నేమ్, టెక్స్ట్ ఇన్‌పుట్ నేమ్, ఈమెయిల్, ఫోన్, కోర్స్ నేమ్, ఫార్మ్ ఈజ్ సబ్మిటెడ్. ఆటోమేటిక్‌గా అదే సెలెక్ట్ చేసింది. ఇక్కడ ఈమెయిల్ కూడా చూద్దాం. చూడండి ఈమెయిల్ వెల్కమ్ టు కోర్స్. HTML ఫార్మాట్ ఇచ్చేసింది. చూడండి ఎంత నీట్‌గా ఇచ్చేసిందో ఇది కూడా. ఇది చాలా సింపుల్ వర్క్ ఫ్లో. ఇది బేసిక్ కాబట్టి మీకు ఇలా చెప్పాను. మీరు ఇంకా చాలా వర్క్ ఫ్లోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు సేమ్ క్లౌడ్‌తో ఎలా చేయాలో చూద్దాం. క్లౌడ్ దీనికన్నా బాగా ఇస్తుంది కానీ మనకది లిమిట్ ఈజీగా అయిపోతుందనమాట. పెయిడ్ ప్లాన్ లేకపోతే. అందుకే మీకు ఫ్రీగా వాడాలనుకుంటే చాట్ జీపీటీ అనేది బెస్ట్ ఆప్షను. క్లౌడ్ కూడా బెస్ట్ ఆప్షన్ కానీ అది ఈజీగా అయిపోతాయి టోకెన్స్ అనేవి. మీరు 5 సెషన్స్‌గా డివైడ్ చేసి అలా చేయాలి. ఆ క్లౌడ్ టోకెన్స్ ఈజీగా ఎలా అయిపోకుండా ఉండాలి, దాన్ని ఎక్కువ సేపు ఎలా వాడాలి అని మొత్తం టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. అవి మొత్తం కావాలంటే మీరు కామెంట్స్‌లో చెప్పండి. నేను దాని మీద సెపరేట్ ఒక వీడియో చేస్తాను. చాలా బాగుంటుంది వీడియో. మన క్లౌడ్ టోకెన్స్ ఈజీగా చాలా సేపు వాడుకోవచ్చు ఇప్పుడున్న దానికన్నా. ఇప్పుడైతే క్లౌడ్‌లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ చెప్పాను కదా ఇక్కడ క్లౌడ్ డెస్క్‌టాప్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత క్లౌడ్ అని సెట్ చేసి క్లౌడ్ అనేది ఓపెన్ చేసుకోండి డెస్క్‌టాప్ యాప్. చూడండి ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఇలా కనిపిస్తుంది. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు క్లౌడ్‌లో అది చేసుకోవడానికి ఫస్ట్ మీరు
ఆల్రెడీ ఉన్న చాట్‌జిపిటి తీసేయాలన్నమాట. ఇక్కడ చూడండి ఎంసీపీ మీద క్లిక్ చేస్తే ఎంసీపీ అని ఇలా అవైలబుల్‌గా ఉంటుంది. మనం ఎంసీపీ ఆన్ చేసాం కాబట్టి. ఇప్పుడు సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్‌స్టాంట్ లెవెల్ ఎంసీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తాయన్నమాట. మనం ఈ వర్క్ ఫ్లోకి ఆన్ చేసుకున్నాం కాబట్టి ఎంసీపీ ఇలా వస్తుంది. ఇక్కడ మనం కావాలంటే ఎనేబుల్ వర్క్ ఫ్లోస్ కూడా చేసుకోవచ్చన్నమాట. అంటే ఉన్న వర్క్ ఫ్లోస్‌లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఎంసీపీని. చూడండి ఇక్కడ కనెక్టెడ్ క్లయింట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని డిలీట్ చేస్తే మనం క్లాడ్‌ని చేసుకోవచ్చన్నమాట. చూడండి ఇక్కడ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది. చూడండి ఆ చాట్‌జిపిటి తీసేసిన వెంటనే నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు మనం క్లాడ్‌ది యాడ్ చేయాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇలా వస్తుంది. ఇది కాపీ చేసుకోండి. సేమ్ ఇందాక యూఆర్ఎలే అన్నమాట. మీకు ఇంకా డౌట్‌గా ఉంటే ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్‌గా మీరు మొత్తం చూసుకోవచ్చు. మీకు మొత్తం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు కనెక్టింగ్ క్లాడ్ డెస్క్‌టాప్ అని ఉంటుందన్నమాట. చూడండి క్లాడ్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా! మనకు కావాల్సింది క్లాడ్ డెస్క్‌టాప్ ఇలా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది ఇక్కడ. సెట్టింగ్స్‌లోకి వెళ్లి కనెక్టర్స్‌లోకి వెళ్లి యాడ్ కస్టమ్ కనెక్టర్. చూడండి క్లాడ్ డెస్క్‌టాప్‌లోకి వెళ్లి ఇక్కడ మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనెక్టర్స్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ కస్టమైజ్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా వస్తుంది. ఇక్కడ కనెక్టర్స్ అని ఉంది కదా! దీని మీద ప్లస్ మీద క్లిక్ చేస్తే యాడ్ కస్టమ్ కనెక్టర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సేమ్ ఇందాక మనం ఏమి ఇచ్చామో అది ఇచ్చేయండి. నెట్ అని చెప్పి దాని సర్వర్ యూఆర్ఎల్ ఎంసీపీ సర్వర్‌ది ఇక్కడ యాడ్ చేసేయండి. మనకైతే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ నాట్ కనెక్టెడ్ అని వచ్చింది కదా! కనెక్ట్ మీద క్లిక్ చేయండి. మనకు సేమ్ ఇందాక ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చాం కదా! సేమ్ అలానే ఇవ్వాలి. చూడండి సేమ్ ఇందాక మనం చూపించినట్టే ఉంది. ఎలో మీద క్లిక్ చేయండి. సక్సెస్ అని వచ్చింది. యూ విల్ సూన్ బి డైరెక్ట్ బ్యాక్ టు క్లయింట్. చూడండి ఓపెన్ క్లాడ్ ఉంది. ఓపెన్ క్లాడ్ అని క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకైతే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు అది రిఫ్రెష్ అయ్యి కనెక్ట్ అయ్యని చూడండి కనెక్టెడ్ టు ఎన్ఐటీ అని ఇచ్చేసింది. చూడండి మనకి ఎన్ఐటీ కనెక్ట్ అయిపోయింది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి దేనికి యాక్సెస్ ఉందో మొత్తం వచ్చేస్తుంది. చూడండి గెట్ ఎగ్జిక్యూషన్ తీసుకోవచ్చు. హెచ్డికే రిఫరెన్స్ క్రెడెన్షియల్స్ లిస్ట్ చేస్తుంది. వర్క్ ఫ్లో డీటెయిల్స్ ఎగ్జిక్యూషన్ సెట్ చేస్తుంది. రైట్ ఆర్ డిలీట్ టూల్స్ అంటే రైట్ డిలీట్ కూడా చేస్తుంది. వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేస్తుంది. అప్డేట్ చేస్తుంది. మొత్తం కూడా చేస్తుంది అనమాట. చూడండి మనం ఇక్కడ ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్వేస్ అలౌ నీడ్స్ అప్రూవల్ బ్లాక్డ్ కస్టమ్ అని ఇలా మొత్తం కూడా ఉంటుంది. ఈ మొత్తం కూడా చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకి వర్క్ ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నీడ్స్ అప్రూవల్ క్రియేట్ చేస్తే మనకి వర్క్ ఫ్లో క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి మనం పర్మిషన్ అనేది అడుగుతుంది. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఈ నీడ్స్ అప్రూవల్లే బెస్ట్ అనమాట. ఒకవేళ నాకు ఏం ప్రాబ్లం లేదనుకోండి మీరు ఆల్వేస్ అలౌ క్లిక్ చేస్తే అది ప్రతిసారి ఆటోమేటిక్‌గా చేస్తుంది మొత్తం. ఇలా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా నార్మల్ చార్ట్‌లోకి వచ్చి డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి మనం ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే కనెక్టర్స్ అని ఉంది కదా! దాంట్లో తీసుకోవచ్చు అనమాట. కనెక్టర్స్‌లో క్లిక్ చేసి యాడ్ ఫ్రమ్ ఎన్ఐటీన్ అని ఇలా చేయొచ్చు. లేకపోతే ఎన్ఐటీన్ ఆల్రెడీ ఎలా ఉంది కాబట్టి అలానే ఉంచేయొచ్చు. ఇది ఆన్‌లోనే ఉంది కాబట్టి మనకి కావాలంటే ఇక్కడ కనెక్టర్స్‌లోకి వెళ్లి మనం ఎన్ఐటీని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే దీనికి యాక్సెస్ ఉంటుందన్నమాట. ఇంక దీనికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే సరిపోతుంది. ఇలా వర్క్ అవుతుందన్నమాట మొత్తం. సేమ్ అక్కడ చాట్‌జిపిటి ఇచ్చాం కదా! సేమ్ చాట్‌జిపిటి లానే ఉంటుంది. చూడండి మనకి ఇక్కడ కూడా వచ్చేసింది ఎంసీపీ యాక్సెస్ ఉన్నట్టు ఆ క్లాడ్‌ది. ఇంకా మనకి వేరే వర్క్ ఫ్లోస్‌లో కూడా ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ అన్ని ఆన్ చేసుకొని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఇంక మనం డైరెక్ట్‌గా దీన్ని మొత్తాన్ని యాక్సెస్ చేయొచ్చు ఇందాక చెప్పినట్టు. సేమ్ చాట్‌జిపిటి ఏం చేయగలదో ఇప్పుడు క్లాడ్ కూడా అది చేయగలదన్నమాట. మనకు క్లాడ్ అనేది కొంచెం యాక్యురేట్‌గా ఇస్తుంది చాట్‌జిపిటి కంటే. కానీ దాంట్లో ఈజీగా టోకెన్స్ అయిపోతాయన్నమాట. మీరు ఫ్రీగా ఈజీగా వాడుకోవాలంటే చాట్‌జిపిటి అనేది బెస్ట్ ఆప్షన్. కాదు నాకు జస్ట్ ఒక వర్క్ ఫ్లో, 2 వర్క్ ఫ్లోస్ చిన్న చిన్న వర్క్ ఫ్లోస్ కావాలంటే క్లాడ్ వాడేయండి. మీ లిమిట్ తగ్గట్టు 5 అవర్స్ సెషన్స్ ఉంటుంది కదా! ఆ 5 అవర్స్‌లో మీరు వాడుకోవచ్చు. మీకు టోకెన్ ఆప్టిమైజేషన్ అంటే మీరు టోకెన్స్ చాలా తక్కువ అయిపోవడానికి మీరు ఏమేమి ఫ్యాక్టర్స్ యూజ్ చేయాలి, ఏం చేయాలి, దానికి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే యూట్యూబ్ కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియో దాని మీదే ఉంటుంది. ఇప్పటికైతే ఈ వీడియోలో మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో. ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.